సూరజ్ ఒకటే ఒక ప్రశ్న, ఎందుకు బీసీల సంఖ్య గతంలో కంటే తగ్గింది? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? కేవలం స్థానిక సంస్థల్లో లబ్ధి కోసమేనా? అండ్ తెలంగాణలో ఒక సామాజిక వ్యత్యాసాన్ని పెంచడానికి, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇదంతా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ఒక డ్రామాగా అందరూ మాట్లాడుతున్న సందర్భం ఎట్లా చూడాలి? స్వేచ్ఛ అయితే కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయలేని పరిస్థితులు ఉంటే కనుక ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేయాలి. ఇదే సిద్ధాంతాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పాలకులు అవలంబిస్తున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీసీ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన విషయం తెలిస్తే బీసీల జనాభా ఎంత ఉందనే తేల్చే క్రమంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తప్పటడుగులే వేసిందని చెప్పాల్సి ఉంటుంది. అసలు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులగణన అనేది పూర్తి స్థాయిలో జరగలేదనేది బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్న ఒక స్పష్టమైన విమర్శ. ఈ నేపథ్యంలో పట్టణాలలో దాదాపుగా 40 నుంచి 50% జరిగింది ఈ జనాభా సర్వే అనే ఒక అంచనా ఉంది. అలాగే రూరల్ ఏరియాస్లో ఒక 70 నుంచి 80% జరిగింది అన్న ఒక అంచనా ఉంది. ఇక జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చూసుకుంటే కనుక కనీసం 30 నుంచి 40% కూడా ఈ సర్వే జరగలేదని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని ఈ లెక్కల కాకి లెక్కల ఆధారంగా చేస్తే కనుక సరైన అంచనాలు రావు. ఖచ్చితంగా ఇంకో 15 రోజులు సమయం తీసుకునైనా పర్వాలేదు, ఖచ్చితమైన లెక్కలు గణాంకాలను సేకరించిన తర్వాతనే బీసీల రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. అప్పుడు మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇదే సమయంలో సమాంతరంగా ప్రభుత్వం వడివడిగా కదులుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులాల కుంపటికి తెరలేపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందే ఒక వ్యూహాన్ని అనుసరిస్తుందని చెప్పేసి విమర్శకులు చాలా స్పష్టంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ కుయుక్తులు కాంగ్రెస్ పాలకులు పన్నుతున్నారనేది పెద్ద అభియోగం. అయితే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం తెలిసిదే. రాజకీయంగా వెనుకబడిన తరగతుల వాళ్లకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంలో బీసీలో జనాభా ఎంత ఉందని లెక్క కట్టే క్రమంలో ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేకు తెరలేపిన సంగతిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ తప్పుల తడకంతా కూడా బయటపడుతున్న పరిస్థితి. అసలు 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితే లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనుక తీసుకుంటే ఏదైతే ట్రిపుల్ టెస్ట్ అని సుప్రీంకోర్టు నిర్దేశించిందో ఆ ట్రిపుల్ టెస్ట్కు లోబడి 50% సీల్ను క్యాప్ను దాటి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రిజర్వేషన్లను అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే ప్రధానంగా రిజర్వేషన్లు 2 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఒకటి విద్యా ఉపాధి రంగాల్లో ఒక కోణం అయితే రాజకీయ రంగంలో ఒక కోణం. విద్యా ఉపాధి రంగంలో ఫిక్స్డ్ రిజర్వేషన్లు ఉంటాయి, కానీ రాజకీయ రంగంలో అలాంటి పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో హైకోర్టు కూడా కలగజేసుకుని అసలు బీసీలకు రిజర్వేషన్ల క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ క్రమంలో కులగణన చేపడతామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ తర్వాత సర్వే చేసి ఆ వివరాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానాన్ని చేసి మేము 42% ఇక్కడ రిజర్వేషన్లు కల్పించుకుంటాం బీసీలకు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం కాపీ పంపాలని చెప్పేసి ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఎత్తుగడలాగా కనిపిస్తుంది. అంటే కేవలం మొదటి నుంచి ఈ సర్వే జరుగుతున్న తీరుకు సంబంధించి ఒక విశ్వసనీయత లేదు, ఒక పద్ధతి ప్రకారం జరగట్లేదు అని అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు జరగబోయే పరిణామాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఎందుకు ఇంత షార్ట్ టైంలో ఇంకొక వైపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది అన్న ఒక లీక్స్ ఇస్తూ ఇంకొక వైపు ఈ షార్ట్ టైంలో ఈ ప్రక్రియ చేపట్టడానికి టైం తీసుకోవడాన్ని కూడా అంతా అనుమానిస్తున్న సందర్భం కనిపిస్తోంది. దీని వెనుక మతలబ్ ఏంటి? స్వేచ్ఛ విశ్వసనీయత లేదు అన్నది మాత్రం 100% 100% నిజం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఫస్ట్ కులగణన కోసము బీసీ కమిషన్ ముందుకు వెళ్తుంది. బీసీ కమిషన్ నియమించగానే ఆ వెంటనే క్షేత్రస్థాయిలో బీసీల కులగణన చేపడతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆర్థిక శాఖ నుంచి బీఆర్ఓ కూడా విడుదలైంది. 150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
దీన్ని కాదని ఈ జీవోను అబేయన్స్లో పెట్టకుండానే లేదా ఈ జీవోను వెనక్కి తీసుకోకుండానే వడివడిగా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీ కమిషన్ కాదు ఇప్పుడు ప్రణాళికా సంఘం నేతృత్వంలో ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ల ద్వారా ఈ బీసీల కులగణన చేపడతామని చెప్పేసి మరొక జీవోను జారీ చేసింది. అంటే ఇప్పుడు ఒకవైపు బీసీ కమిషన్ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ జనాభా గణన చేయాలా లేకుంటే ప్రణాళికా సంఘం చేయాలా, మొత్తం మీదనైతే ప్రణాళికా సంఘం ఈ చర్యకు చేపట్టింది. మొత్తానికి సంబంధించి మరోవైపు బీసీ కమిషన్ కూడా క్షేత్రస్థాయిలో సందర్శించి వాళ్ళ పరిశీలనలు కూడా సేకరించింది. గతంలో కూడా వక్లాభరణం కృష్ణమోహన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా బీసీ కమిషన్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఒక డేటా సేకరించింది. ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఈ ప్రణాళిక శాఖ ఒక క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఒక డేటాను సేకరించింది. వీటిని కాదని డెడికేటెడ్ కమిషన్ ఏదైతే సింగిల్ మెన్ కమిషన్ ఏర్పడిందో ఆయన కూడా క్షేత్రస్థాయిలకు వెళ్ళి బీసీలకు సంబంధించి కులగణన నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ జోడించి 2011 సెన్సస్ను యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన వివరాలు కూడా, అంటే దీన్ని ఒక కలగూర గంపలాగా తయారు చేసి ఒక అయోమయ పరిస్థితికి తయారు చేసి అన్నీ కలిపి యావరేజ్ తీసి ఒక లెక్క కాకి లెక్క చూపించారు. ఈ కాకి లెక్కను బేస్ చేసుకొని రేపు అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు. ముందు రాబోయే రోజుల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారని చెప్పేసి పెద్ద అభియోగం. బీసీ సంఘాల నేతలు ఈ ప్రక్రియపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఏమాత్రం తగ్గకుండా రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. బీసీలకు సంబంధించి కులగణన డేటాను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతుంది. షార్ట్ డిస్కషన్ను కూడా పెట్టి అంటే ఈ షార్ట్ డిస్కషన్ దాని మీద కూడా ఇంకొక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే నిజంగా ఈ బీసీ కులగణన అనేది బీసీ రిజర్వేషన్ల అంశం అనేది షార్ట్ డిస్కషన్ లో ముగించే అంత చిన్న టాపిక్ అని కూడా చర్చ నడుస్తుంది. అయితే షార్ట్ డిస్కషన్ అంటే చిన్న టాపిక్ పెద్ద టాపిక్ అనేది కాదు. అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ చేయడము, ఇంపార్టెంట్ విషయాలపైన షార్ట్ డిస్కషన్ చేయడం అనేది ఒక రివాజు. దాంట్లో భాగంగా పెట్టిందని చెప్పేసి చూడాలి. అసలు వాస్తవానికి దీనికి ఉన్న శాంక్టిటీ ఏంటి, ప్రస్తుతం ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో సేకరించిన డేటా కరెక్టే ఉందా లేదా, మనం చూసుకుంటే ప్రత్యక్షంగా చాలా సందర్భాల్లో చాలా ఇళ్లలో కూడా అసలు సర్వేకి సంబంధించిన బృందాలు వెళ్ళలేదు, ఎన్యూమరేటర్లు వెళ్ళలేదు అనేది స్పష్టమైన ఆరోపణ. అంతెందుకు మనం ఉదాహరణ తీసుకుంటే కనుక మన ఇళ్ళకు కూడా ఎన్యూమరేటర్లు వచ్చి సర్వేకి సంబంధించిన డేటా సేకరించిన దాఖలాలు లేవు. అట్లా చాలా చోట్ల కూడా దాదాపుగా 30 నుంచి 40% ఇళ్లకు అసలు ఎన్యూమరేటర్లే వెళ్ళలేదు, డేటానే సేకరించలేదు. మరి ఈ లెక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది పెద్ద ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి వడివడిగా తొందరగా ఏదో బీసీలకు చేసేసాం మమా అనిపించుకోవాలనే ఒక తాపత్రయం ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. కానీ దీన్ని బీసీ సంఘాల నేతలు ఖచ్చితంగా ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 రోజులు ఇంకా ఆలస్యమైనా పర్వాలేదు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దు, 42% స్పష్టంగా ఇచ్చి జనాభా లెక్కలు కూడా స్పష్టంగా తీసుకొని వెనుకబాటుతనాన్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే ఈ చర్యలకు ఒడిగట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్దేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవానికి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందే రిజర్వేషన్ల శాతం ఎంత అనేది కూడా చూసుకుంటే కేవలం 50% సీల్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు పోను అంటే దాదాపుగా 27%, ఇద్దరికి కలిపి 28% పోతుంది. ఇక మిగిలేది 23-22%. దీంట్లో కూడా ఎస్టీలు ఎక్కువగా పాపులేషన్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేదా ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, లేదా మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇట్లా ఈ చోట్ల కూడా ఎస్టీలకే పూర్తి స్థాయి ప్రాతినిధ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ బీసీలకు అక్కడ కేవలం 5 నుంచి 4% ప్రాతినిధ్యం కూడా లభించే అవకాశాలు లేవు. వీటన్నిటిని కూడా క్రోడీకరించి క్యుములేటివ్గా తీసుకుంటే మొత్తంగా ఆన్ అండ్ యావరేజ్ 21% మించి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం తరఫున ఈ 50% సీల్ను దాటి క్యాప్ను దాటి ముందుకు వెళ్ళడం గండంగా ఉన్న పరిస్థితిలో మరి పార్టీ పరంగా కాంగ్రెస్ బీసీలకు ఏమైనా న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయంటే అది కూడా ప్రస్తుతం ఇదేదైతే ట్రిపుల్ టెస్ట్ ఉందో దాని ప్రకారం చూసుకుంటే అది కూడా అసాధ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాపులేషన్ వారిగా స్థానికంగా ఉన్న జనాభా ఆధారంగా ఖచ్చితంగా స్థానికంగా ఉన్న అత్యధికంగా ఉన్న జనాభాకే ఈ రాజకీయంగా సీట్లు కేటాయించాల్సి ఉంటుంది కనుక ఆ పద్ధతి కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి. ఏ తర్వాత చూసుకుంటే ఎందుకనుక బీసీలకు రాజకీయంగా జరగబోయే న్యాయం పైన ఇప్పటివరకు అయితే $1 బిలియన్ క్వశ్చన్సే వ్యక్తమవుతున్నాయి. అసలు న్యాయం జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం అయితే చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఏదో ముక్కిడికి మమ అనిపించే క్రమంలోనే ప్రతి తంతు కూడా నడిపిస్తుంది. ఇదంతా తప్పుల తడక అని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇట్లానే మొండిగా ముందుకెళ్తే గనక బీసీలకు ఖచ్చితంగా అన్యాయం చేసే కుట్రే జరిగిందని ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా?
ఖచ్చితంగా, ఎందుకంటే బీసీ సంఘాల నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు, చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసిన తర్వాత ప్రభుత్వం అసలు ఇప్పటివరకు చిత్తశుద్ధి ప్రదర్శించింది లేదు. సర్వేకి సంబంధించిన ప్రక్రియ మొదలై చాలా రోజులైన తర్వాత కూడా అసలు సర్వే టీంలు ఎక్కడ కూడా ప్రాపర్గా సర్వే చేయలేదు. ఈ డేటా ఆధారంగా, ఈ గణాంకాల ఆధారంగా కనుక బీసీ రిజర్వేషన్లు నియమిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదు. ఇది తమ నోళ్లలో మన్ను కొట్టడమే అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇంకొక 15 రోజులు తీసుకున్నా మంచిదే, కానీ పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు తెరలేపుతాము, ఉద్యమిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వము దీనికి సంబంధించిన రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీకి ఈ ప్రణాళిక సంఘం ఒక నివేదికను అందించింది. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నిన్నంతా కూర్చుండి చర్చించి ఒక ఎవాల్యుయేషన్, ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. వాళ్ళు పత్రికాముఖంగానే వెల్లడించారు, మేము ఒక కంక్లూజన్కి వచ్చాము, రేపటి జరుగుతున్న క్యాబినెట్ సమావేశానికి ఈ బీసీ కులంగానికి సంబంధించిన వివరాలు తీసుకుపోతున్నాము, అక్కడ క్యాబినెట్ ఆమోదం తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రక్రియలో భాగంగానే బీసీ సంఘాలు చూస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పెద్దగా ఒరిగేది ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. కేవలం రాజకీయ కోణంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలకు అడుగులేస్తోంది, కానీ బీసీలకు రాజకీయంగా న్యాయం చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్లో లోబడింది అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఆ సంఘాల నాయకులు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితమైన డేటాను సేకరించి ఖచ్చితంగా రాజకీయ ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం బీసీలో ఉన్న పరిస్థితులను అంచనా వేసి డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఒక నిర్దిష్టమైన రిజర్వేషన్లకు ఆస్కారం దక్కేలా ఒక పటిష్టమైన ప్రణాళిక వ్యూహాన్ని అనుసరించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే అవసరం ఉంటే కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు ఇవాళ స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి. వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు, ఇదే పద్ధతి కనుక కొనసాగితే ఊరుకునే ప్రసక్తే లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ అసెంబ్లీ తీర్మానాలు ఇవన్నీ కూడా ఉత్తిత్తి చర్యలే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలే, కానీ బీసీలకు న్యాయం చేసే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మాత్రం కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా స్పష్టమైన విమర్శ చేస్తున్నారు. స్వేచ్ఛ.